2 దినవృత్తాంతములు 31:2 అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మమును వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తులు చెల్లించుటకును యెహోవా పాలక ద్వారముల యొద్ద స్తుతులు చెల్లించుటకును యాజకులను లేవీలను నియమించాడు. అంతటా నియమించేశాడు. దేవుని మహిమపరచండి. దైవాశీర్వాదాలు మనకు కావాలి. ఆమేన్ కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వాళ్ళందరినీ కూడా నియమించాడంటండి. ఎందుకంటే అలా చేయటం వలన ఏమొస్తుంది? దైవాశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా. దైవాశీర్వాదాలు మనం పొందగలుగుతాం. దేవుని మేళ్ళు మనం చూడగలుగుతాం. దేవుని ఉపకారాలు మనము మన జీవితాలలో అనుభవించగలుగుతాము. అందుకని వారందరూ కూడా గమనిస్తుంటే ఆసక్తి కలిగి దేవుని వైపు చూస్తా దేవుని స్తుతించటానికి ఇష్టపడి వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉండేవాళ్ళంట. అందుకని మనం చూసినట్లయితే అక్కడ 3వ వచనంలో మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తములయందు దహన బలులు విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తమకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాడు. దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఒక భాగాన్ని సిద్ధం చేశాడంటే, ఒక భాగాన్ని సిద్ధం చేశాడంటే. ఎందుకంటే దేవుని మహిమపరచాలి. నన్ను దేవుడు రాజుగా చేశాడు. మరి నేనేం చేయాలి? ఆస్తిలో దేవుడికి ఇచ్చి దేవుని ఘనపరచాలి. ఎందుకంటే భక్తి కలిగిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఏదైనా తనకు ఉందంటే ఏం చేస్తారు వాళ్ళు? దేవునికి నేను మహిమపరచాలి, దేవుని ఘనపరచాలని, దేవుడికి ఆయన చిత్త ప్రకారం ఆ కాలంలో బలులు నైవేద్యాలు ఏమండి ఉదయ అస్తమయములందు ఉదయము అస్తమయమందు ఆ బలులు నైవేద్యాలు అర్పిస్తూ ఉండేవాడు. ఆ యొక్క క్రమం. కానీ ఇప్పుడు ఈ కాలంలో అయితే ఉదయము సాయంత్రము మధ్యాహ్నం 3 పూట్ల ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మరి ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు? ఈ కాలంలో ప్రార్థనే బలి. ఆ కాలంలో నైవేద్యాలు బలులు మళ్ళా పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ ఈ కాలంలో పాపం చేసేది లేదు. మనం ప్రార్థనలు చేసుకుంటూ ఆత్మ సంబంధంగా మనం నడుచుకోవాలి. ఒకసారి అలా చెబుదామా గట్టిగా? ఆ రీతిగా వాళ్ళు చేశారు. ఆ రీతిగా వాళ్ళు చేసి దేవుని ఏర్పాటును గుర్తించి దేవుని ఆరాధించడానికి సిద్ధపడినప్పుడు మరి ఆ ఆరాధనకి కావాల్సినవన్నీ ఏం కావాలి? ఆరాధనకు కావాల్సినవన్నీ అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి కావాలి కదా వస్తువులు. అవన్నీ కూడా రాజు ఇచ్చాడు. రాజు ఇస్తే మనం చదువుతుంటే అక్కడ ఇంకొక మాట 4వ వచనం మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ సేవ చేయాలి కదా. మరి సేవ చేయాలంటే వాళ్ళకేం కావాలి? భోజనం కావాలి కదా. వాళ్ళకి ఉద్యోగం లేదుగా, వ్యాపారాలు లేవుగా. ఇప్పుడు నేనున్నాను, సేవ చేస్తా. నేను వెళ్ళి ఉద్యోగం చేయడానికి లేదు కదా. అందుకని నేను మరి ఇక్కడ సేవ చేయడానికి మీరు దర్శన భాగాలు కానుకలు అవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవునా? మనం మీటింగ్ చేసాం. మనం మీటింగ్కి దగ్గర మనం 70-80 వేలు 1 లక్ష రూపాయల దాకా అయింది. అవన్నీ నా డబ్బులు కాదుగా. ఎవరి డబ్బులు? ప్రేమించి దేవుని పనికి ఇచ్చారు. హల్లెలూయా కదా. మనం ఇది తీసుకున్నాం, ఈ బలిపీఠం కొన్నాం, దీన్ని ఈ బలిపీఠం కొరకు ప్రేమించి ధనం ఇచ్చారు. దేవుని మహిమపరచాలి నేను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుణ్ణి నేను కనపరచాలి,
మేము మయంపరచాలని, దేవుని కొరకు ఈ బలిపీఠాన్ని తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, దేవుని మయంపరచాలి. హల్లెలూయా. దేవుని కొరకని అలాగా. మరి కొంతమంది అది ఇది మేము ఈ సంవత్సరం నుంచి అనుకున్నాం, ఇంకా మనము ఏదో అద్దెకి తీసుకొచ్చి పెట్టుకోకుండా అన్నీ మనమే కలిగి దేవుని పని చేసుకోవాలి. చేయగలుగుతావా? చేయలేవా? అంటే డబ్బు మీదే ఆధారపడి సేవ చేయకుండా మనం దేవుడి మీద ఆధారపడి మనమందరం మనకు కలిగి ఉన్న వాటినే వాడుకొని అవి దేవుడి కొరకే ఆ పనిముట్లన్నీ సిద్ధపరుచుకొని మనం చేయాలి అని. చేయగలుగుతామా? చేయలేమా? చెప్పండి. చేయగలుగుతాం. హల్లెలూయా. అందుకని జనులందరినీ దేవుడు ఆశీర్వదించడం వల్ల వాళ్ళందరూ కూడా రాజు ఇచ్చాడు, మేము కూడా ఇవ్వాలని వాళ్ళు తీసుకొస్తే ఏమండి, తీసుకొచ్చి అక్కడ పెడుతున్నప్పుడు అంట చూడండి 5వ వచనం, ఆ ఆజ్ఞ వెల్లడేగుటతోడనే ఇశ్రాయేలీయులు తమ ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా, ఏదో కొంచెం తీసుకొచ్చిరా. దేవుడి మీద ప్రేమతో ఇంతవరకు మేము దేవుడికి ఏదేదో చేసాము, దేవుని బాధ పెట్టాము, ఇప్పుడంతా దేవుడి మీద హృదయపూర్వకంగా తీసుకొచ్చారంటండి. హల్లెలూయా. విస్తారంగా తీసుకొచ్చారంట. తర్వాత 6వ వచనం, యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితులైన వస్తువులతో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చారంటే ఆ కుప్పలన్నింటిని తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారంట. ఎందుకంటే దేవుని మయంపరచాలి, కనపరచాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కుప్పలుగా తీసుకొచ్చారంట. హల్లెలూయా. ఎందుకంటే అలాగా దేవుని స్తుతించాలని. 7వ వచనంలో చూస్తే, వారు 3వ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసము మందు ముగించిరి. హిజ్కియాయు ఆ అధిపతులు వచ్చి ఆ కుప్పలు చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. అందరూ కూడా మార్పు చెందితారా. వాళ్ళందరూ విశాలమైన హృదయాలతో తీసుకొచ్చి కుప్పలేసారంట. అవి చూసినప్పుడంట దేవుని స్తుతించారంట. అయ్యా, మన ప్రజలకి ఎంత మంచి మనసు ఇచ్చావు, హల్లెలూయా, నువ్వు ఇలా దీవించావు కాబట్టి వీళ్ళు ఇలాగా అన్నిట్లో నుంచి తీసుకొచ్చారంట. అక్కడ నూనె, తేనె అంటే అక్కడ సస్యములు ఏ పంటలు అవుతున్నాయి అన్నిట్లోంచి 10వ వంతు, గొర్రెల్లో నుంచి, ఎడ్లలో నుంచి, అన్నిట్లో నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే అన్ని ఇచ్చినవాడు ఆయనే కదా. కాబట్టి ప్రతి దానిలో నుంచి వారు 10వ వంతు తీసుకొచ్చి దేవుడికి సమర్పించారంట. హల్లెలూయా. అప్పటిదాకానేమో రకరకాలైన వాటికి సమర్పించారు, కానీ అప్పటి నుంచి దేవునికి సమర్పించారు. హల్లెలూయా. దేవుని పని బాగా జరగటానికి ఆ లేవీలందరూ సేవ చేయడానికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంతులు ఉంటాయి కదండి. ఆ వంతులన్నీ కూడా ఇవ్వటానికి అక్కడ కుప్పలు ఉన్నాయంటండి. హల్లెలూయా. ఈరోజు కొరత అంటూ ఉండటానికి, అలాగే మన పరిచర్లు కూడా కొరత అంటూ ఉండటానికి లేదు ఏది. అందుకని మనం చేయగలమని మిమ్మల్ని అడిగా నేను. హల్లెలూయా. చేయగలం, ఎందుకు చేయలేము? మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పటివరకు దీవించాడు, ఇంకా దీవిస్తాడా? దీవిస్తాడండి. ఇప్పటివరకు దీవించాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా బలపరుస్తాడు. మనము ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా, దేవుని విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఆసక్తిగా ఉంటే దేవుడు ఎందుకు దీవించడు? ఆయన దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అబ్రాహాము దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి వస్తే అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానమునకు దేశములన్నీ కూడా ఇస్తానన్నాడు. హల్లెలూయా. నీ పిల్లలకి నేను ఆశీర్వాదం ఇస్తాను, నీ పిల్లలను దీవిస్తాను అని దేవుడు అక్కడ తెలియజేశాడు. అందుకని మన జీవితాల్లో
దేవుని పట్ల మంచి విశ్వాసం, మంచి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. ఏమంటే దేవుడు దీవిస్తే ఎంత దీవెన ఉంటుందంటే అంత దీవెన ఉంటుంది. హల్లెలూయా. ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. అందుకని ఇందాక మనం మొదట చదివాం కదండి, చదివిన వాటిలో యేసు ప్రభు వారు ఆరోగ్యంగా ఉండాలి, గుడ్డితనం, మోగతనం, దెయ్యాలు చేత పీడించబడతాం, శోధించబడతాం, ఇష్టం లేక ఆయన అన్నిటి నుండి స్వస్థతనిచ్చి బలపరచడం మనం చూసాము. హల్లెలూయా. రోజున మరి దేవుడి పట్ల నీకు మంచి హృదయం ఉంటే ఏ తెగులు నీ గుడారము సమీపించనీయుడు ఆయన. హల్లెలూయా. నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, నీ కుటుంబంలో ఏ నష్టాన్ని, కష్టం రానికుండా భద్రపరుస్తాడు. అందుకని ఆయన అటువంటిదిగా మనం ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన ఉద్దేశం. 2 చేతులు చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా.